హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ కర్బూజాతోటి చక్కని షర్బత్ తయారు చేసుకుందాము. ఇది తక్షణమే ఎనర్జీని ఇవ్వటం కాకుండా పొట్టకి హాయిగా అనిపిస్తుంది, బాడీని డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. ఈ చక్కని రెసిపీని మీరు కూడా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అండ్ 2 రోజులు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని తాగొచ్చు. దీనికోసం ముందుగా ఒక అరకప్పు సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లో వేసేసుకొని నానపెట్టుకోవాలి. ఒక అరగంట ముందుగా వీటిని నానపెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూను సబ్జా సీడ్స్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఇది ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. స్పూన్ తోటి ఇలా మిక్స్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా కర్బూజా పండుని ఒక దాన్ని తీసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఒక హాఫ్ సరిపోతుంది. తర్వాత దీంట్లోని సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. అండ్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉన్న బాగా పండినంత వరకు పల్పుని తీసుకోవాలి. అండ్ కర్బూజా పండుని కూడా కాస్త బాగా పండింది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అంతా మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదు. ఇలా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి 300 ml వరకు ఉంటాయి. మనం నానపెట్టుకున్నాం కదా, ఈ సగ్గు బియ్యాన్ని వేసేసుకొని ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలో ఉంచేసుకొని వీటిని ఇలా ఉడికించాలి. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి చక్కగా ఉడికించాలి. ట్రాన్స్లెన్స్గా కనిపిస్తాయి అండ్ మనం ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. చక్కగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయింది. ఇలా ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పచ్చిపాలను పోసుకోవాలి. ఇవి వచ్చేసి 1/2 లీటర్ వరకు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఒక పావు కప్పు పాలను విడిగా తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. తర్వాత ఈ పాలను అందులో పోసేసుకొని ఇలా ఉండలేమి లేకుండా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పాలు ఇలా కొంచెం మరిగిన తర్వాత గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలను పోసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేస్తూ దీన్ని కొంచెం సేపు ఇలా మరిగించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ అయినా సరే బెల్లం కూడా వాడుకోవచ్చు. నేను వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేశాను. ఈ షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత చూడండి, ఇలా కాసేపటికి మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, ఇలా తిక్కుగా వస్తాయి పాలు. ఆ తర్వాత నానబెట్టి ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని 1 కప్పుకు నిండుగా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్న కర్బూజా పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ సిమ్లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అప్పుడే. అలాగే ఇది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత నానపెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసేసుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ కూడా ఈ సమ్మర్లో తప్పకుండా తీసుకోండి. ఉదయాన్నే నానపెట్టేసుకొని చక్కగా వాటర్లో కానీ నిమ్మరసంలో కానీ తీసుకోండి. చాలా బాగుంటుంది, వేడిని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ సబ్జా సీడ్స్ని కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాము. ఒక్క 2-3 నిమిషాలకి చూడండి మనకి ఈ థిక్నెస్ వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచి 1 గంట పాటు అలా వదిలేసి తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత సర్వ్ చేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత థిక్గా. సబ్జా సీడ్స్, సగ్గు బియ్యం, కర్బూజా అన్నీ మన బాడీకి హెల్ప్ చేసేవి. ఇలా సర్వ్ చేసేసుకోవటమే. మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది, కూల్గా అనిపిస్తుంది. ఈ చక్కని రెసిపీ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ ఎలా అనిపించిందో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.